నమస్కారం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు ఉన్నారు. ఇటీవలే వారు డిప్యూటీ స్పీకర్గా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో మొట్టమొదటి ఇంటర్వ్యూ మనమే చేస్తున్నాం, మన హెచ్ఎం టీవీ చేస్తుంది. వారిని అడిగి వారి రాజకీయ ప్రయాణము, వారు ఎలా ఉన్నారు, ఏమిటి ఆ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే శర్మ గారు. చాలా సార్. కూర్చుని. అవును, ముందుగా మీకు అభినందనలు. ఒక్కసారి మన చరిత్రని అలా రీడ్ తిప్పితే, సినిమా పరిభాషలు తిప్పితే, మాడపాటి హనుమంతరావు గారు శాసనమండలి చైర్మన్గా ఉన్నప్పుడు డిప్యూటీ చైర్మన్గా శిరీష్ రాజు గారు చేశారు. ఫస్ట్ డిప్యూటీ చైర్మన్. ఐదేవర కాళేశ్వరరావు గారు స్పీకర్గా ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్గా కల్లూరు సుబ్బారావు గారు చేశారు. ఇవన్నీ ఎందుకు చెబుతానంటే, డిప్యూటీ స్పీకర్ అనగానే కల్లూరు సుబ్బారావు గారు వెరీ వెరీ పవర్ఫుల్ స్వాతంత్ర పోరాట యోధుడు, తర్వాత పోరాటం చేసే నేచర్ ఉన్న వ్యక్తి కూడా కల్లూరు సుబ్బారావు గారు. ఆ కుర్చీలో మీరు ఇప్పుడు కూర్చున్నారు. సరే, శిరీష్ రాజు గారి వారసత్వం నుంచి ఆయన డిప్యూటీ చైర్మన్ అయ్యారు, ఇప్పుడు మీరు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఈ పదవి రాగానే, ఆ కుర్చీలో కూర్చోగానే మీకు ఏమనిపించింది సార్? అంటే నన్ను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారు ఇద్దరే కాకుండా ఆల్మోస్ట్ అందరూ కూడా, ముఖ్యంగా వారిద్దరూ ఫ్లోర్ లీడర్స్, మన భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమార్ గారు, విష్ణుకుమార్ రాజు గారు, ఇలా అంటే వైసీపీ వాళ్ళు లేరనుకోండి సభలో, ఈ ప్రముఖ నాయకులతో పాటు మొత్తం ఆ రోజు సభలో ఉన్న శాసనసభ్యులు అందరూ కూడా వచ్చి నన్ను అభినందించారు. దానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో జీవితంలో గుర్తుంచుకునే మెమరీస్ తక్కువే ఉంటాయి. సో అటువంటి ఫ్యూ మెమరీస్లో డెఫినెట్గా అదొక చిరకాలం గుర్తుండిపోయే మెమరీ. చంద్రబాబు నాయుడు గారు నా గురించి ఆయన మనసులో మాట చెప్పటం, లోకేష్ గారు, అందరూ కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. డిప్యూటీ స్పీకర్ హోదాలని మీకు ఇప్పుడు అసలు అనిపించిందా? ఎన్నికలకు ముందు నుంచి కూడా నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ నన్ను స్పీకరు అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. మరి అది ఎందుకు వచ్చిందో ప్రజలు అలాగా ఫిక్స్ అయ్యారు. సార్, నేను మంత్రి పదవి వస్తుందేమో అని అనుకున్న మాట వాస్తవం. బట్ నేను దానికి ప్రయత్నం చేయటం కానీ అడగటం కానీ ఏం చేయలేదు. సో రాలేదు. ఆ తర్వాత స్పీకర్ కూడా నాకు ఎంతో ప్రీతిపాత్రులు ఆయన అయ్యన్న పాత్రుడు గారికి ఇచ్చారు. ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మీ మధ్య స్నేహం కూడా ఉంది కదా? చాలా 35 సంవత్సరాలు పైబడిన స్నేహం మాది. నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను, అప్పుడే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు అయ్యన్న గారు. 84, 85 నుంచి మా స్నేహం చాలా క్లోజ్ నాకు. సో ఇది సడన్గా ఒకరోజు నేను నామినేషన్ వేయటానికి ముందు రోజు సాయంత్రం సెషన్ ప్రారంభమైన రెండో రోజు మంగళవారం ట్రైనింగ్ క్లాసులను పెట్టారు. ఆ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు పిలిచి ఇలాగా ఎంపిక చేసాం, ఎన్డీఏ తరఫున మీరు ఆ బాధ్యతలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే నేను గౌరవం కోరుకున్నాను బేసిక్గా, నా నేచర్. ఆ గౌరవం దగ్గర అతనికి నాకు కూడా గతంలో ఉన్నప్పుడు కూడా క్లాష్ స్టార్ట్ అయింది, ఆత్మగౌరవం. సో ఆ గౌరవం దండిగా ఉన్న పోస్ట్ ఇది, కాన్స్టిట్యూషన్ పోస్ట్, గౌరవం దండిగా ఉన్న పోస్ట్ కాబట్టి ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్డ్ సీఎం గారు. ఒక రకంగా చెప్పాలంటే అది క్యాబినెట్ హోదా ప్లస్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ పదవి, ప్రోటోకాల్లో కూడా దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. మంత్రి పదవి ప్లస్గా భావించాలి కదా డిప్యూటీ స్పీకర్ ఇన్ సెన్స్. నేనైతే అదే అనుకుంటున్నాను. స్పీకర్ అనగానే మాట్లాడకుండా కూర్చుండేవాడే స్పీకర్, అవును, మాట్లాడింపు చేసేవాడే, కానీ పర్సన్ హూ కాంట్ స్పీక్ ఈజ్ ద స్పీకర్, హూ అలౌస్ అదర్స్ టు స్పీక్. స్పీకర్ గారి చైర్ మీద ఉన్నప్పుడు నేను సభలో కూర్చునే వెసులుబాటు డిప్యూటీ స్పీకర్కి ఉంది. సో ఇంటర్వెల్ ఉంటుంది, అది నేను సభలో ఉండొచ్చు, అవసరమైనప్పుడు పర్మిషన్ తీసుకుని ఐ కెన్ ఈవెన్ స్పీక్. కూర్చోవటమే కాకుండా మాట్లాడే హక్కు అవసరాన్ని బట్టి లిమిటెడ్గా వాడుకుంటాం, కానీ మాట్లాడే హక్కు కూడా ఉంది. మీ రాజకీయ ప్రయాణం పట్ల మీరు తృప్తిగా ఉన్నారా? అంటే నా రాజకీయం పెద్ద ప్రయాణం లేదు, నేను లేట్ ఎంట్రెంట్ని. అవును,
రాజకీయాల్లోకి లేట్ ఎంట్రెంట్ని 2014కి జస్ట్ ముందు వచ్చా. 14లో మరి ఆఖరి క్షణంలో కనీసం పోటీ చేయడానికి కూడా అవకాశం లేకుండా సో వెన్ను తిరగవలసి వచ్చింది. ఆ తర్వాత 19లో పోటీ చేసాం, నెగ్గాం. ఇప్పుడు పోటీ చేసాం, అత్యంత భారీ మెజారిటీతో నెగ్గాం. సో పోటీ చేసిన 2 సార్లు నెగ్గాం. అంటే రాజకీయ ఒకసారి పోటీ చేయాలనుకుని చేయలేదు. అంతకుమించి అంతా పోసేసి రాజకీయ ప్రయాణం 14లో మొదలైంది, ఇప్పుడు 24లో ఉన్నాం. 10 ఏళ్ళ ప్రయాణమే. 10 ఏళ్ల ప్రాయం అయినప్పుడు కూడా మామూలుగా సినిమాలో ట్విస్ట్ లాగా ఈ 10 ఏళ్ళలోనే చాలా ట్విస్టులు కదా. బేభత్సమైన ట్విస్టులు, అది బేభత్సం. ఈ 50 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి రాజకీయ నాయకులు కూడా ఎవరికీ లేనటువంటి ట్విస్టులు మీకు 10 ఏళ్ళలోనే ఉన్నాయి. అవును. అప్పుడే మీకు బీజేపీ నుంచి సీట్ రావాల్సింది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నారు, అయిపోయింది. అంతా అయిపోయింది. ఆఖరి నిమిషంలో మా గంగరాజు గారు వచ్చారు. అలా ట్విస్టులు. మళ్ళీ మొన్న లోక్సభ ఇస్తారనుకున్నారు, అది రాలేదు. చివరికి అసెంబ్లీ ఇచ్చారు. అసెంబ్లీ ఎక్కడిస్తారో ఎవరో అనుకున్నారు. అసలు ఈసారి పోటీ చేస్తారా చేయరా అనుకున్నారు. అది ట్విస్ట్. అదే ఆఖరి నిమిషం దాకా నాది 175లో 174వ సీటు అనుకుంటా. అదే 175 ఆల్మోస్ట్ చివరి 2 ఒకేసారి ఫైనల్ అయ్యాయి. లాస్ట్ బట్ వన్ అంటారు కదా. తర్వాత ఎక్కడి నుంచి నియోజకవర్గం నుంచి ఉంటారు, అదే ట్విస్టే. అది బీజేపీ నుంచా టీడీపీ నుంచా, అదొక ట్విస్టే. అంటే అది ముందే బీజేపీ అన్నది రూల్ అవుట్ అయిపోయింది, వెళ్ళిపోయింది కాబట్టి. సో అది వచ్చిన తర్వాత మంత్రి గ్యారంటీగా అవుతారు అనుకున్నారు, అదో ట్విస్ట్. అదొక ట్విస్టే. లేదా టీటీడీ చైర్మన్ అన్నారు, అదొక ట్విస్టే. చివరికి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ట్విస్టే. తెలియదు, అప్పుడు దాకా తెలియదు కదా. సో మీరు కూడా అనుకోలేదు కదా, అది మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేశాను, లేకపోతే ఒక హోదా ఒక గౌరవం కోసం నేను చేశాను, 5 ఏళ్ళు శ్రమ మీకు అని తెలిసిందే కదా అని మీరు ఎక్స్ప్రెస్ చేయలేదా? మౌనంగా ఉన్నారా? చేసుంటే ఇచ్చేవారమ్మో కూడా తెలియదు నాకు. అదే ఏమో తెలియదు, బట్ నేను చేయలే. కానీ మీరు అసంతృప్తిగా ఉన్నారనే సంకేతం వాళ్ళకి మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అక్కడిక్కడ మాట్లాడినప్పుడు మీరు డైరెక్ట్గా వాళ్ళు చెప్పకపోయినా మీరు అసంతృప్తిగా ఉన్నదాన్ని మీరు బలంగానే ఎక్స్ప్రెస్ చేశారు. అంటే మినిమం కామన్ సెన్స్ పాయింట్ అది. ఇప్పుడు ఎవడైనా సంతృప్తిగా ఉంటాడా? నేను ఎంత ఫైట్ చేశాను అనేది ప్రజలకు తెలుసు, నాకు తెలుసు. సో కాబట్టి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ లీడర్స్ ఆల్సో వుడ్ నో. తెలియకుండా ఎందుకుంటుంది? తెలియని మనుషులైతే వాళ్ళు ఈ స్థాయి పెద్ద నాయకులు కాలేరు కదా. అవును. సో కాబట్టి నేనైతే అడగల. ఇస్తారు అని అనుకున్న మాట వాస్తవం, బట్ అడుగుంటే ఇచ్చేవారేమో తెలియదు. బట్ నేనైతే అడగలేదు. బట్ మీరు అన్నట్టు మరి ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ అని ఆ ముఖ కవలికలను బట్టి మరేమైనా అర్థం చేసుకున్నారేమో, లేదు ఇదే ఇవ్వాలని ముందే ఫిక్స్ అయ్యారేమో చంద్రబాబు నాయుడు గారు, నాకు తెలియదు. సో ఫైనల్గా కథ సుఖాంతం. మంచి నేను కోరుకునే గౌరవానికి తగ్గ పదవి ఆయన ఇచ్చినందుకు ఆలస్యం అయినప్పటికీ కూడా, కాస్త ఆలస్యం, బట్ మరీ అంత ఆలస్యం కాదు. అంత ఆలస్యం కాదు. ఇప్పుడు నిజంగా ఇదే కిక్కు. అంటే ఏదో ఇలా అయింది కాబట్టి దీన్ని ఏదో సర్దుకుని చెప్పటం కాదు. అవును. నిజంగా రాదు రాదు రాదు, ఎంపీ రాదు, ఎమ్మెల్యే రాదు, ఏది రాదు అని చెప్పి సాక్షి పేపర్లో ఘనంగా వేసిన తర్వాత ఆఖరి నిమిషంలో టికెట్ తెచ్చుకోవటం, మరి నా మీద ఓడించాలని ఎంతో ప్రయత్నం చేసి ఒక ఇండిపెండెంట్కి ఫండ్ చేసినా కూడా ఆ కాన్స్టిట్యున్సీలో చరిత్రలో 37,000 వాజ్ ద హయ్యెస్ట్. ఎప్పుడో ఒకసారి మరి 57,000తో నెగ్గడం జరిగింది. సో అన్నీ ఆఖరి నిమిషంలో. అంటే మీ గెలుపులో అలాగే ఇది కూడా ఇంక వీడికి పదవి రాదురా, వీడికి టికెట్ వేశారు అయిపోయింది అనుకున్న టైంలో సడన్గా ఇంకందరూ కూడా రాజుగారి చాప్టర్ క్లోజు, రాజకీయంగా సిటీ సింపేశారు అనుకున్నప్పుడు సడన్గా మళ్ళీ ఇది రావటం. సో దిస్ ఈజ్ రియల్. అంటే మానసికంగా కూడా మీరు నేను గెలిచాను అనే ఒక ఫీల్ ఫ్యాక్టర్ మీకు వచ్చి సొంతం అయిపోయింది దీనివల్ల, అంతే కదా? మానసికంగా నేను గెలిచాను అన్నది జగన్ ఓడిపోయిన రోజే నాకు వచ్చింది. మెయిన్ ఎయిమ్ వాజ్ దట్. సో అది సాధించిన రోజే నాకు ఆనందం వచ్చింది. హైయెస్ట్ గెలుపు అది మీ మనసులో? అది నాకు హైయెస్ట్ గెలుపు, తను ఓడించడమే. అంటే మీ గెలుపులో అంతకుముందు గతంలో ఎంపీగా మీరు గెలిచినప్పుడు వైసీపీ ప్రభావంతో గెలిచారు అనేది అప్పుడు. నిన్నటి గెలుపుని మీరు ఏ విధంగా చూస్తారు? అప్పటి గెలుపుని మీరు ఏ విధంగా గుర్తు? అంటే
నిన్నటి గెలుపు యాక్చువల్గా టు బి వెరీ హానెస్ట్ చెప్పాలంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనకు వద్దు అని డిసైడ్ అయ్యి వేసిన ఓటు ప్రిడామినెంట్లీ. సో దానికి ఆల్టర్నేటివ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వెయ్యాలి, అదర్వైజ్ ఆయన హెడ్ చేసిన కూటమికి వెయ్యాలి అనేది డిసైడ్ అయిపోయారు జనంలో. అంటే నిన్నటి గెలుపులో పూర్తిగా జగన్ వ్యతిరేకతే అంటారా మీ వాటా? ప్రిడామినెంట్లీ జగన్పై వ్యతిరేకత అనేది ప్రిడామినెంట్గా ఎలా అంటున్నానో వ్యతిరేకత రావడానికి ప్రిడామినెంట్లీ నేనే కారణం అంటున్నా. బీజేపీకి కొంచెం మీ భావజాలం దగ్గరైన పార్టీ కాదంటారు? అంటే అలా అని కాదండి, నాకు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఇష్టం, గౌరవం వ్యక్తిగతంగా. సో పార్టీ సిద్ధాంతాలన్నీ దే కీప్ ఆన్ చేంజింగ్. సో బట్ వ్యక్తిగతంగా రియల్ విజన్ ఉన్న లీడరు, వర్కహాలిక్ చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్గా ఆయనతో కలిసి పనిచేస్తే హీ విల్ రికగ్నైజ్ అవర్ ఐడియాస్ అండ్ హీ విల్ బి ద రైట్ పర్సన్ టు ఇంప్లిమెంట్ అవర్ ఐడియాస్ అనే విశ్వాసం అయితే నాకు ముందు నుంచి ఉంది. భారతీయ జనతా పార్టీకి నాకు మ్యాచ్ అయ్యే ఆశయం ఏంటంటే, నేను బేసికలీ ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ అదర్ రిలీజియన్. అంటే మీ ఆలోచన విధానంపై మీలో నాయకుడు ఆలోచన గీత పనిచేసిందండి. దాని వరకు అంటే నాకు తగిలిన షాకులు రకరకాలుగా, ఈవెన్ బిజినెస్ పరంగా, రాజకీయంగా ఎప్పుడు షాకులు. జయలలిత కూడా మీకు ఎఫెక్ట్ కదా? మొత్తం నన్ను నలిపేసింది ఆవిడ. నేను న్యాయ పోరాటం చేస్తే ఆవిడ అన్యాయంగా న్యాయం లేదు ఏమీ లేదని చెప్పి ఫినిష్ ఆఫ్ అని చెప్పి ఫినిష్ చేస్తాను. అంటే మీకు కూడా మీకు అందరితో బాగా స్నేహాలు మెయింటైన్ చేస్తారు, పిఆర్ ప్రజా సంబంధాలు ఉండేది, విస్తృతమైన నెట్వర్క్ కూడా మీకు జడ్జెస్తో కూడా చాలా పరిచయాలు అనుబంధం. అది కాదు, ఇక్కడ మనం వెలుగు నీళ్ళలాగా అదే రోజు నాకు మరణ వంచుల దాకా వెళ్ళా, మళ్ళీ బయటపడ్డా. అలా మామూలుగా ఎవరికైనా ఒక 3 నెలలు బాగుంటుంది, 3 నెలలు బాగోదు, లేకపోతే ఈ 3 ఏళ్ళ పీరియడ్ బాగుంది, 3 ఏళ్ళ పీరియడ్ బాగోదు. నాకు అదే రోజు కీడు జరుగుతుంది, మళ్ళీ అందులో బయటపడతాం. ఇలాగా మీ లైఫ్ అంతా రివ్యూ చేసుకుంటే అలాగే ఉంది. సో ఇదేంటంటే అయినా సరే చెక్కు చెదరకుండా ఉంటాం. నేను జైలు నుంచి బయటకు వచ్చా, చాలామంది కామెంట్ చేశారు, నేను బయటకు రావటం ఇలా మేసం తిప్పుకుంటూ వచ్చా. ఆ జైలు జీవితం మీకు కూడా మిమ్మల్ని ఒక పెద్ద లీడర్గా, పాపులర్ వ్యక్తిగా తయారు చేసింది. ఆ రోజే చనిపోయి ఉంటే ఇప్పుడు నా గుండెల మీద కూర్చున్నాడు ఎవడో బండోడు వచ్చి. అప్పటికి సరిగ్గా 4 నెలలు అయింది సర్జరీ అయ్యి, ఓపెన్ హార్ట్. అప్పుడు ఏదైనా అయ్యి ఉంటే, అంటే అదే నేను చెప్పేది, ఒక కష్టం ఒక సుఖం అలాగా వెలుగు నీడల్లాగా చీకటి తర్వాత పగల తర్వాత చీకటిలాగా అలా దోబూచులు ఆడుతూనే ఉన్నాయి. అది గీతా సారాంశం, స్థితప్రజ్ఞత అంటారు, స్థితప్రజ్ఞత. సో అది అనుభవం రీత్యా అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత మీరు వైఎస్ రాజశేఖర రెడ్డికి, సరే కేవీపీ గారికి మీరు ఎంకలు, తర్వాత రాజశేఖర రెడ్డి, కేవీపీ గారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ అంటారు, మీకు స్నేహం ఉంది. 2009 నుంచి 2009 వరకు ఆయన ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పటికి మీరు రాజకీయాలకు రావాలని ఆలోచన రాలేదా? అస్సలు లేదు. నేను చాలామందికి చెప్పి ఒక ఎంపీ సీటు, 3-4 ఎమ్మెల్యే సీట్లు కూడా ఇప్పించా. ఆయన అడగలేదు మిమ్మల్ని రమ్మనమని? లేదు, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత నేను నా మైండ్లో టీటీడీ మెంబర్ అని ఉంది. అప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉన్నా బిజినెస్లో, టూ యాక్టివ్. అప్పటికి జయలలిత కేసులు కూడా రాలా, ఎప్పుడో 15లోనే 14లో ఎప్పుడో వచ్చినాయి ఈ కేసులు, 15లోనూ. అప్పటికి కేసులు లేవు. నేను పట్టిందల్లా బంగారం లాగానే ఉండేది. సో అప్పుడు నాకు వెంకటేశ్వర భక్తుని బేసిక్గా టీటీడీ మెంబరు అని నేను నా మైండ్లో అనుకుని అన్న ఆయనతో, రాజశేఖర రెడ్డితో అన్నారు. రాజశేఖర రెడ్డితో నాకు టీటీడీ కావాలి అన్న. ఎంత నీ వయసు, ఇప్పుడే టీటీడీ అంటావు, ఈ టర్మ్ అయిపోయాక నెక్స్ట్ నేను టీటీడీ చైర్మన్ చేస్తాను అన్నాడు ఆయన. నేను అడిగింది చైర్మన్ కదయ్యా బాబు, మెంబర్. నేను అడిగింది మెంబర్ అన్నాను.
మెంబర్ అయితే మరి నువ్వు నన్ను అంత అడగాల్సిన పనే ఉంది అని వెంటనే పాపం ఆయన పిలిచి ఇప్పుడు మెంబర్ ఏంటి తర్వాత విల్ బి ద చైర్మన్ అని చెప్పారు ఆయన. నా బయోడేటా తీసుకున్నారు. ఆ తర్వాత అన్ఫార్చునేట్గా ఆ ప్రాసెస్ అయ్యే టైంకి ఆయన 2009 సెప్టెంబర్ 2 లేదంటే 2009 సెప్టెంబర్ ఎండ్కల్లా నేను టీటీడీలో వన్ ఆఫ్ ద మెంబర్. నేను అనుకున్నది అదే. తర్వాత చైర్మన్ కూడా అయ్యి ఉండేవారు ఆయన మాట అది చెప్పాడు ఆయన. ప్రస్తుతానికి ఎందుకు నీకు అప్పుడే చైర్మన్ దీనికి ఈ వయసు అంటే, నేను అడిగింది చైర్మన్ కాదు మెంబర్ అన్నా. మెంబర్ అని ఊహించలేదు ఆయన ఊహించలా, నేను మెంబర్ అడుగుతానని ఆయన ఊహించలా. ఇప్పుడు మొన్న లేటెస్ట్ జనం నాలుగుల పైన ఉన్న మాటల్లో మీకు టీటీడీ చైర్మన్ పదవి కూడా వినపడింది గట్టిగా. అవును, సోషల్ మీడియాలో గట్టిగా వినపడి. టీటీడీ చైర్మన్ పట్ల మీకు ఆకర్షణ ఇష్టం ఇప్పటికీ ఉందా? కాదండి, అంటే అది ఆకర్షణ అనేది యాక్చువల్గా కరెక్ట్ కాదు. అది పెద్ద బాధ్యత. టీటీడీ చైర్మన్ అనేది పెద్ద బాధ్యత. తెలిసి తెలియక తప్పు జరిగినా ఆ రిపర్కేషన్ మన మీద ఉంటుంది అనేది నా విశ్వాసం. ఒక్కొక్కరి విశ్వాసం ఒక రకంగా ఉంటుంది, నా విశ్వాసం. అందుకని ఒకవేళ అది అయితే చాలా ఎక్కువ టైం డివోట్ చేసి అభివృద్ధితో పాటు ముందు మనకు తెలిసి తప్పు జరగకుండా ఉండాలి అనేది ఒక ఆలోచన అయితే వచ్చింది. కానీ అది చాలా పెద్ద బాధ్యత. సిన్సియర్గా చేయాలనుకుంటే అది చాలా పెద్ద బాధ్యత. మరి మా కో-అక్యూజ్డ్ మంచి వ్యక్తి, ఆయన హిందూ ధర్మం అనే ఛానల్ కూడా ఆర్థికంగా నష్టం వచ్చినా కూడా ఆయన దాన్ని రన్ చేస్తున్నారు, చిత్తూరు వాసి. ఆయన్ని సెలెక్ట్ చేయడంతో నాకు టీటీడీ ఇవ్వకపోయినా ఐ ఫెల్ట్ హ్యాపీ ఆయనకు వచ్చినందుకు. అంటే మీ మనసులో టీటీడీ చైర్మన్ కూడా ఉంది అంటే ఇస్తారేమో, అంటే వాట్ నాట్. సోషల్ మీడియాలో వచ్చింది, ఓకే. మీ మనసులో కూడా ఇప్పుడు క్యాబినెట్ అయిపోయింది, స్పీకరు అయిపోయింది, టీటీడీ చైర్మన్ జనం అందరూ అంటున్నారు. నాకు మనసులో ఎప్పుడో అనుకున్నది అయిపోయింది. ఎప్పుడైతే ఆ మూడు అయిపోయినాయో పూర్తిగా నా మైండ్లో ఇంకా నాకే పోస్టు రాదని నేను ఫిక్స్ అయిపోయా. ఇంకా దాని గురించి ఆలోచించడం మానేశాను పూర్తిగా. ఏదో 1% ఇది ఇస్తారేమో అని అనుకునేవాళ్ళం, పూర్తిగా చెరిపేశా. ఇంకా పదవి గురించి ఆలోచించొద్దు, నీకు రాదమ్మా పదవి అని నాకు నేనే చెప్పేసుకుని కంట్రోల్ అయిపోయాం. ఇంకా నో పోస్ట్ అన్నది సడన్గా చంద్రబాబు నాయుడు గారు పిలిచి నేను ఎంపిక చేశాం అని చెప్పడంతో సడన్గా మళ్ళీ అంతా టీటీడీ ఇచ్చిన 10 రోజులకేగా నాకు ఇచ్చారు. ఇప్పటికైనా మీరు టీటీడీ చైర్మన్ అయ్యే అవకాశం ఉందంటారా? మనకు తెలియదు అసలు. మనం అనుకున్నవి ఏమీ జరగవండి. అది అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవ కొన్ని, జరిగేవన్నీ మంచి కని అనుకోవటమే మనిషి పని అన్నాడు కదా. ఆత్రేయ పాటలు మీరు నమ్మారా జీవితంలో? నాకు ఇష్టమైన పాటలు అదో పాట. ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారే వేరైనా నీ సుఖమే నే కోరుకుంటున్నా, నేను వీడి అందుకే వెళుతున్నా. మీరు 2019-24 మధ్య ఎంపీగా చేశారు. ప్రధానమంత్రి మీరు పేరు పెట్టి మిమ్మల్ని పిలవటం కానీ, స్పీకర్ ఆయనతో బాగా స్నేహంగా ఉండటం, చాలా సన్నిహితంగా. చాలామంది ఎంపీలతో మీకు చాలా అందరితో రిలేషన్ మెయింటైన్, అంటే మీ నేచర్ అది. చాలామంది కాదు, ఆల్మోస్ట్ అక్రాస్ ది పార్టీ లైన్, అక్రాస్ ది కంట్రీ, అరుణాచల్ ప్రదేశ్ నుంచి పుదుచ్చేరి దాకా, ఆర్ కాశ్మీర్ టు కన్యాకుమారి, అన్ని చోట్ల ఆల్మోస్ట్ అందరూ, అంటే పార్లమెంట్కి రాకుండా ఎగ్గొట్టేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్ప ఆల్మోస్ట్ అందరూ కూడా నన్ను అంత దూరం నుంచి వస్తే రాజు భయ్య, బాలాజీ అంటే అందరికీ ప్రతి సెషను బిగినింగ్లో తిరుపతి లడ్లు ఒక 800 నుంచి 900 తీసుకెళ్ళి అందరికి ఇచ్చేవాడిని. ప్రతి సెషన్, సంవత్సరానికి 3 సెషన్లు అంటే 3 సార్లు హ్యూజ్ లడ్డూలు కొని నేను డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని అందరికీ. ఇంక్లూడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి సెక్రటేరియట్లో ఉండే స్టాఫ్ దాకా కూడా చాలాసార్లు పంపేవాడిని. సో మీరు ఎంపీలను ప్రధానమంత్రి కూడా, మోడీ కూడా మేము పేరు పెట్టి పిలవటం,
స్పీకర్ బాగా దగ్గరగా ఉండటం, ఎంపీలందరూ మీరు చెప్పినట్టుగా దగ్గర ఉండటం. సో ఒక రకంగా చెప్పారంటే మీరు బాగా ఎంజాయ్ చేశారు ఆ స్నేహాన్ని అదే టైంలో. ఒక పక్క ఆనందం. ఇదే చెప్పాను కదా, రాలేకపోయానన్న కాన్స్టిట్యున్సీకి వచ్చి నేను చేయాలనుకున్నది చేయలేకపోయాను అన్న విషాదాన్ని మళ్ళీ అక్కడ కూర్చుని ఈ ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గం చేస్తున్నారు అన్నదాన్ని వివరించడానికి నాకు విపరీతమైన టైము దొరికింది. అలాగే అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న కాంటాక్ట్స్ ఫర్దర్ ఇంప్రూవ్ చేసుకుంటానికి అన్ని రకాలుగా కూడా ఈ క్రైసిస్ని మా సీఎం గారు చెప్తూ ఉంటారు, ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అని. సో ఈ క్రైసిస్ని అలాగ ఆపర్చునిటీగా నేను వాడుకోవటం జరిగింది. ఇప్పుడు మీరు ఎంపీ అయ్యారు. ఎంపీ అయిన తక్కువ టైంలోనే మీకు చాలా మంచి పోస్ట్ వచ్చింది. అంటే 3 నెలలకి ఇచ్చారు, 3 నెలలు కమిటీ చైర్మన్ ఇచ్చారు. అప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు లాస్ట్లో నేను అన్నాను, ఏమన్నానంటే చాలామంది మీ పార్టీ వాళ్ళే పెద్దలే కోరుకుంటుందని మీరు తీసుకున్నారు, చివరికి మీ పార్టీలోనే మీకు ప్రాబ్లం వచ్చే అవకాశాలు అన్నాను నేను. అంటే శర్మగా నేను అది ఆలోచించలేదు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు అన్నారంటే నేను ఇంకా దీన్ని కొంచెం ఆలోచించాలి అన్నారు. అప్పటి నుంచి అది ఫైర్ అప్ అయిపోయింది. మీ ప్రధానమైన కోపం జగన్ పైన, విజయసాయి రెడ్డి వాళ్ళపైన, ఎవరిపైన మీ యాక్చువల్ కోపం? విజయసాయి రెడ్డి మీద కోపడితే నా అంత ఫూలిష్ ఫెలోకి ఒకడు ఉండడు. ఎందుకంటే వాళ్ళందరూ నిమిత్త మాత్రులు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే మరి ఆ పార్టీలో ఉన్న వ్యక్తులుగా వాళ్ళు అది చేయాలి డెఫినెట్గా. అంటే మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ రావడానికి పునాదులు వీళ్ళే మమ్మల్ని దూరం చేశారని పదే అన్నారు కదా మీరు. అంటే డెఫినెట్గా ఏంటంటే వీళ్ళు చెప్పిన మాట విని అతను ఇలాగ బిహేవ్ చేశాడేమో అని చెప్పి నేను అన్నమాట వాస్తవం డెఫినెట్గా. బట్ ఏది వినాలి ఏది వినకూడదు అనేది అక్కడ విచక్షణ కోల్పోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ఇంక అప్పటి నుంచి ఇంక మీరు ఆయన మీకు మెయిన్ టార్గెట్ ఆయన అయిపోయారు, జగనే అయిపోయారు, అంతే కదా? వన్ అండ్ ఓన్లీ జగన్. విజయసాయి రెడ్డి గారు కానీ ఇంకెవరు కూడా నెవర్ మై టార్గెట్స్. ముందుగా వీళ్ళందరి మీద కామెంట్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు, తర్వాత ప్రభుత్వానికి తర్వాత జగన్ని అలా మీరు ఆర్డర్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఫస్ట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే ఒక 3-4 నెలలు బాగానే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి నేను, 3-4 మంత్స్ బాగానే ఉన్నాం. ఆ తర్వాత కొందరు ప్రైమ్ మినిస్టర్ని డైరెక్ట్గా కలుస్తున్నారు, వేరే మంత్రులను కలుస్తున్నారు. అలా కలిస్తే నేను ఊరుకోను, ఎవరైనా సాయిరెడ్డికి మిథున్ రెడ్డికి చెప్పి కలవాల్సిందే అని అంటే అప్పుడు నేను ఒక్కడనే కలిసేవాడిని, ఇంకెవరు అంత ధైర్యం కూడా చేసేవారు కాదు వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకుని కలవటానికి. సో నా గురించే చెప్పినట్టున్నారు వీరిద్దరు అని నేను అప్పుడు అన్నమాట వాస్తవం. నా వ్యక్తిత్వాన్ని ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదు అనేది మీ కంప్లైంట్. అలా పెరిగింది కానీ మీరు ఆర్డర్లో ఫస్ట్ వీళ్ళతో స్టార్ట్ చేసి తర్వాత ప్రభుత్వంలోని తప్పులు ఎత్తి చూపుడు సెకండ్ చెప్పేసి ఆర్డర్ థర్డ్ జగన్ టార్గెట్ చేసుకుంటూ వెళ్ళారు. ఒక ఆర్డర్లో వెళ్ళారు మీరు. అంటే ఈరోజు ఏమైనా ఆయన మారతారనే విశ్వాసంతో కొంత టైం ఇచ్చారు. అప్పుడు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అంత ఫాస్ట్గా అనుకోలే. తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతాడు అతను. సరే నాకు ఎలాగో టైం ఇవ్వలేదు, అతను సరిచేయాలనే ఉద్దేశంలోనే నేను ఆ తప్పులు చెప్తూ ఉండేవాడిని, ఇదిగో ఎలా తప్పు జరుగుతుంది అని. ఎప్పుడైతే అది చెప్పినందుకు 1 year లోపే 2020 అంటే 19 మేలో ఎన్నికలు అయినాయి కదా, 2020 ఏప్రిల్లో నన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదని చెప్పి డైరెక్ట్గా డిస్క్వాలిఫికేషన్కి వెళ్ళిపోయాడు అతను. అప్పుడు గిరిగేసేసుకున్నాం, చేయి చూద్దామన్నా. ప్రయత్నం చేశాడు పంజారాలు, ప్రయత్నం. ఎంత తిమ్మిని పంపించగలిగిన వ్యక్తి అయినా కూడా ఆయన చేయలేకపోయాడు. ఇప్పుడు మొన్న మీరు ఎంపీగా అయి ఉంటే ఇప్పుడు మినిస్టర్ అయి ఉండేవాళ్ళు కదా, అది అనిపించలేదా? ఎంపీ రాలేదనే బాధ డెఫినెట్గా చాలా రోజులు వేధించింది నన్ను. అదే అంటున్నాను. తర్వాత ఐఎమ్ హ్యాపీ. కానీ మొన్న నేను మా స్పీకర్ గారు పార్లమెంట్కి వెళ్ళాము. సో స్పీకర్ గారితో మాకు మీటింగ్ ఉంటే అప్పుడు ఆ కారిడార్లో అందరూ చూసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అక్రాస్ ది స్టేట్స్ చాలామంది వచ్చి హక్ చేసుకుని
వీఆర్ మిస్సింగ్ యు రాజు, వీఆర్ మిస్సింగ్ యువర్ ప్రసాద్, వీఆర్ మిస్సింగ్ యువర్ డిన్నర్స్, నో యూ మస్ట్ కమ్ బ్యాక్ టు పార్లమెంట్ అన్నప్పుడు నాకు కొంచెం కళ్ళం నీళ్ళు తిరిగినాయి. ఎంతో ఆప్యాయంగా మోర్ దెన్ 100 పీపుల్. మా అయ్యన్ పాత్ర గారు షాక్ తిన్నాడు, ఇదేంటి నేను ఇదివరకు ఎంపీ చేశాను, ఇదేంటి అసలు అటు కాశ్మీర్ ఒక ఆయన జడ్జి గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన మళ్ళీ ఎంపీ, అటు కాశ్మీరు, ఇటు కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, అక్రాస్ ది కంట్రీ. మా ఉజ్జయిని ఎంపీ ఒక అతను, నువ్వు ఉజ్జయిని రావాలని, అక్రాస్ ది కంట్రీ ఎంతోమంది. నేను మా స్పీకర్ గారు ఉండగా దేవర్ సో కార్డియల్, నువ్వు రావాలి, నువ్వు వెంటనే రావాలి అన్నప్పుడు కొంచెం కాస్త అరే మిస్ అయ్యామేమో అని అనిపించిన మళ్ళీ నార్మల్. అయితే మేము ఇప్పుడు మీ హత్య కేసు కథలిక ప్రారంభమైనట్టే కదా? అవును, అది తేలుతుందంటారా మీరు అనుకున్నట్టుగా? ఖచ్చితంగా తేలుతుంది. నాకైతే పరిపూర్ణ విశ్వాసం ఉంది. మంచి ఆఫీసర్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు ముందు డిఎస్పీ గారికి ఇచ్చారు, తర్వాత అడిషనల్ ఎస్పీకి ఇచ్చారు. బట్ అవతల ఇద్దరు డీజీ స్థాయి అధికారులు ఉన్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి. సో ఐపీఎస్ ఆఫీసర్ అయినా కూడా, ఎస్పీ స్థాయి అధికారి అయినా కూడా కొంచెం భయపడే అవకాశం ఉంది. బట్ ఒక మంచి ఆఫీసర్కి, డైనమిక్ ఐపీఎస్కి ఇచ్చారు కాబట్టి ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్. ఇప్పుడు విజయపాల్ ఆయనతోనే మొదలైంది, మిగతా కూడా అన్నీ అందరికీ ఆ శిక్ష పడినప్పుడే దానికి న్యాయం జరిగినట్టు అన్న భావన మీది? అదే, ఇప్పుడు కొట్టిన మాట 100% నిజం, దారుణంగా కొట్టారు, అది ఆల్మోస్ట్ ప్రూవ్ అయింది. సో అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి డెఫినెట్గా శిక్ష పడుతుంది. ఎవరు చెప్తే ఎలాగ చేశారు అనేది వాళ్ళు చెప్తే ఆ మూల బిందువుకు కూడా వెళ్ళటానికి ఉంటుంది. నేను కస్టడీలో ఒక పార్లమెంట్ సభ్యుల్ని అంత దారుణంగా హింసించటం, ఇలాగ చచ్చేలాగా కొట్టడం అనేది తీవ్రమైన నేరం. అంటే దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది? ఇలా ఎప్పుడు జరగలేదు. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా జరగలే. ఎందుకంటే మనకి 24 నుంచి కూడా పార్లమెంట్ ఉంది, అప్పుడు వేరే పేరుతో. అప్పుడు కూడా ఎవరిని అలాగా కొట్టిన దాఖలాలు లేవు. అంటే మీరు అంటున్నారు 5 న్యాయం జరగాలి అంటే 1 నుంచి 5 వరకు అందరికీ న్యాయపరంగా ఏది జరగాలి ఆ శిక్ష పడితే నాకు తృప్తి అని అన్నారు. అది ఆ ఒక పక్క ఆ మాట అంటున్నారు, ఇంకో పక్క మీకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది 5గురికి పడుతుంది? డెఫినెట్గా ఉంది. మళ్ళీ మీరే అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా అంటే కారని అంటే కాదు అని అంటలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూల బిందువు అండి. నా పాయింట్ ఏంటంటే, అతను చెప్పకుండా వీళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ చేసేసి ముందే జనాల్ని రెడీ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి, ముందే ప్లాన్ అంతా అయిపోయింది, అయిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు, మనుషుల్ని అక్కడి నుంచి ఇక్కడికి పంపించారు. సో తర్వాత అతనికి చూపెట్టారు, నాకు పక్కా సమాచారం ఉంది. సో ఇంత మానిటర్ జరిగినప్పుడు డెఫినెట్గా హీ ఈజ్ ద కింగ్ పిన్ అనేది. పాత్రధారిని అరెస్ట్ మొదలైంది కానీ సూత్రధారులు ఉన్నారు, వాళ్ళందరూ అవ్వలేదు అంటున్నారు. అదే పాత్రధారి చెప్పాలి కదా, నేను పాత్రధారిని, పలానా కూడా సూత్రధారని చెప్తారనే విశ్వాసం ఉందంటున్నా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీకు మంచి స్నేహితుడు, ఇప్పుడు కూడా స్నేహం ఉందనుకుంటాను పర్సనల్గా, అది నాకు ఐడియా లేదు. బట్ ఈ మధ్యన మాట్లాడాలా, జనరల్గా ఒక ఫ్రెండ్షిప్ అది ఉంది. గతంలో మీకు జరిగినప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మ మీకు పరుగా మాట్లాడారు? లేదు లేదు, మేము వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. నాకు సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు ఎక్కువ రాము గారితో కూడా. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో దాన్ని బేస్ చేసుకొని, కామెంట్లు బేస్ చేసుకొని ఇప్పుడు ఆయన కూడా అరెస్ట్ చేసే వాతావరణం, కేసులు పెట్టారు, నడుస్తుంది కదా, దీన్ని ఎలా చూస్తున్నారు సార్? అంటే మనం ముందే అనుకున్నామండి, నేను కొన్ని మాట్లాడవచ్చు, కొన్ని మాట్లాడకూడదు. నా కేసు గురించి మాట్లాడుకోవచ్చు, పోస్ట్ వచ్చే ముందు నా మనోభావాలు మాట్లాడుకోవచ్చు. బట్ ఇది మళ్ళీ రాజకీయ యాంగిల్లో వెళ్ళిపోతుంది. ఇది అంటే మీరు దీన్ని ఒకటి ఖచ్చితంగా చెప్తున్నా, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఈ మధ్య నేను టచ్లో లేను. నేను ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత ఆయన కూడా నన్ను విష్ చేస్తా, ఆయన ట్వీట్ పెట్టాడు, నేను ఆయన కాల్ చేసి థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు నేను అప్పట్లో అయితే ఆయన సినిమా ఆడదు అని నేను ఆయనకే ఫోన్ చేసి చెప్పా. నేను ఛాలెంజ్ చేశాను, రాము గారు మీ సినిమా ఆడదు, ఇట్స్ నాట్
ఇట్ వోంట్ బి యువర్ ఫెయిల్యూర్ యాజ్ ఎ డైరెక్టర్. ద క్యారెక్టర్ యూ హ్యాడ్ చూజన్ యాజ్ హీరో ఈజ్ నాట్ ద హీరో. సో అక్కడ మీ అంచనాలు తప్పినాయి కాబట్టి మీ సినిమా ఒక షో కూడా ఫుల్ అవ్వదు అని చెప్పి ఆయనతోనే ఓపెన్గా మీడియాలో చెప్పటమే కాదు ఆయనతోటే చెప్పా. ఆయన కూడా ఎవరు అడిగారు, ఏ రాజుగారు మీ సినిమా ఎలాగ అంటున్నారంటే దాని ఉంది ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఐ రెస్పెక్ట్ హిస్ ఒపీనియన్. సో అదాని కేసు కూడా మీకు రాజకీయపరమైన అంశం కాబట్టి వాటిపైన కూడా మీరు ఇది అసలు సున్నితమైన అంశం. ఎందుకంటే రేపో మాపో అసెంబ్లీలో కూడా చర్చకు రావచ్చు, ఆ రోజు కూడా వచ్చింది. సో అదర్ దాన్ నేను ఇన్వాల్వ్ అయిన ఇది తప్ప బయట రాజకీయం. జైలు అయితే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసింది సార్? అప్పుడు నాకు ప్రభుత్వం బాకీ ఉంటే నేను ఎంతకే డబ్బులు రాకపోతే కోర్టుకు వెళ్ళినందుకు ఎవరు వెళ్ళరంట ఆవిడ మీద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవర్ఫుల్ చాలా ఇదని ఇది అలాంటి ఆయనతోటి మీరు తగాదా పెట్టుకుని 5 ఏళ్ళు పోరాడారు. జైలు వెరీ పవర్ఫుల్. అప్పుడు అది ముందయింది, అది చెబుతున్నాను, అంత ముందు అంటున్నాను. వెరీ పవర్ఫుల్. అక్కడ మీరు ఆవిడ ఫైట్ చేశారంటే లెక్కన చేశా. కాకపోతే ఆ పోరాటంలో నా ఒళ్ళు వాసిపోయింది అంటున్నా. కోర్టు తీర్పిచ్చినా సరే వేసుకో, కంటెంప్ట్ వేసుకో అన్నారు. మీకు రావాల్సిన డబ్బులు రాలేదు ఎంతవరకు? మరి ఎందుకు మీరు మీ పలుకుబడి, మీ పరిచయాలు, ఇంత ప్రయాణం అది ఏమైనట్టు? మరి తర్వాత కూడా ఆపారు. మళ్ళీ రన్ అయ్యే ప్లాంట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆపారు అప్పుడు. అదొక పాస్ట్. మీకు గీత గురించి మీరే చెప్పారు, చచ్చే లోకంలో ఉందో కానీ మా తల్లి, ఆవిడనైతే ఇప్పటికీ మర్చిపోలేము. అవునా? అంత మోస్ట్ స్ట్రాంగ్ ఆవిడ మీ జీవితం పైన, అంతే కదా? బట్ నాకు ఇవన్నీ వదిలేను కానీ సరే, నన్ను ఆవిడ ఇబ్బంది పెట్టింది, ఆవిడ ఈగోని హర్ట్ చేసాము, అంతా బాగానే ఉంది. కానీ నాకు ఎందుకో జైలు వెళ్తుంటే భలే ఇష్టం. పర్సనల్గా ఏం లేదుగా మీ మధ్య? ప్రభుత్వం మధ్య జరిగిందంటారు అది ఎలాగ? ప్రభుత్వంతో. బట్ ఆవిడకి చెప్పేవాళ్ళు ఏదో ఫీడ్బ్యాక్ ఇచ్చుంటారు, ఎవడైనా క్రష్ చేసేయమంటుంది అంతే. ఆవిడ మీరు కలవలేదా? 20 సార్లు ఫ్లైట్లో కలవటం తప్ప ఎవరిని కలవదు ఆవిడ. అపాయింట్మెంట్ ఇవ్వదు, ఎవరిని కలవదు. జైలు వెళ్తే అపాయింట్మెంట్ దొరకటం అంటే అది ఇంకా అది జన్మధన్యం అయిపోయినట్లు లెక్క. ఇప్పుడు ఈ అసెంబ్లీకి అంతా అధికార పక్షమే ఉంది కానీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కదా, ప్రతిపక్ష నాయకులే రావట్లేదు కదా. ఇంకా ఏముంటుంది అక్కడ మీకు ఇదనేది అనేది అందరు అనుకుంటారు. అంటే నో డౌట్ డెఫినెట్గా ప్రతిపక్షం ప్రశ్నించే వాళ్ళు ఉండాలి కదా. ప్రశ్నించేవాడు డెమోక్రసీలో ఉండాలి. ఆ ఉద్దేశం మీద నేను డిప్యూటీ స్పీకర్ అవుతానని నేనేం అనుకోలేదు, కానీ ఆ ఉద్దేశం మీద నేను జగన్మోహన్ రెడ్డిని ఆయన్ని హౌస్లో కలిసినప్పుడు యూ మస్ట్ కమ్ అండ్ అటెండ్, మారం చేయొద్దు, నాకు అది కావాలి ఇది కావాలని రాని దాని గురించి. యు ఆర్ ద లీడర్ ఆఫ్ యువర్ పార్టీ, యూ విల్ గెట్ యువర్ డ్యూ షేర్ ఆఫ్ యువర్ స్పీకింగ్ టైం. సో కంపల్సరీగా ఇప్పుడు 8 సీట్లు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ. విష్ణుకుమార్ రాజు గారు కనీసం 1 గంట 40 నిమిషాలు మాట్లాడుతున్నాడు ఆల్మోస్ట్ ఎవ్రీ డే. ఫ్లోర్ లీడర్ కాబట్టి ఈయనకన్నా 3 సీట్లు ఎక్కువ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. కనీసం ఈ సమయం అన్నా ఉంటుంది కదా. ఆయన హోదా టెక్నికల్గా రాదంటారా? పర్లా యాజ్ పర్ లా దెర్ ఇస్ నో క్లారిటీ. బట్ లాలో లేనప్పుడు ప్రెసిడెంట్స్ తీసుకుని వాట్ వర్ ద కస్టమ్స్ బీయింగ్ ఫాలోడ్ అనేది తీసుకోవాలి. రైట్ ఫ్రమ్ 52 ఎక్కడ 10% కన్నా తగ్గినప్పుడు ప్రతిపక్ష హోదా సో ఇవ్వలేదు కాబట్టి ఇవ్వటానికి లేదు. దే హ్యావ్ టు ఫాలో దోస్ ఎర్లియర్. అధికార పక్షమే అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రశ్నించేవాళ్ళు, మిమ్మల్ని అడిగేవాళ్ళు లేనప్పుడు చప్పగా ఉంటుంది కదా సభ. కొంచెం చప్పగానే ఉంటుంది. మరి ప్రజలకు హోదా ఇవ్వలా, లేని హోదా ఇవ్వకపోతే మేము రాము అంటున్నాడు. సో డెఫినెట్గా ఇట్స్ మీకు రోల్ మోడల్ స్పీకర్గా మీ రోల్ మోడల్ ఎవరు ఉన్నారు? అంటే నేను పుట్టకముందు వాటి గురించి ఏదో కాళేశ్వరరావు వారి గురించి వింటాం తప్ప, నేను నారాయణరావు గారి గురించి ఇక్కడ స్పీకర్ చేసినప్పుడు కొంచెం హైదరాబాద్లో అక్కడ పేపర్లో చదువుతూ ఉండేవాడిని. స్పీకర్ అంటే నారాయణరావురా, స్పీకర్ అంటే నారాయణరావురా అని చాలామంది మాట్లాడుకోవటం విన్నా. సో అదొక ఇన్స్పిరేషను. బట్ యాజ్ ఏ డిప్యూటీ స్పీకర్గా
సో డెఫినెట్గా పేరు తెచ్చుకోవాలని అనుకుంటాం, మంచి పేరు, ఆ దిశగా పనిచేస్తాం. డిప్యూటీ స్పీకర్ పెద్ద పెద్ద కల్లూరు సుబ్బారావు గారు, కేసీఆర్ గారు కూడా డిప్యూటీ స్పీకర్ గారు చేశారు. కల్లూరు సుబ్బారావు గారు నుంచి కేసీఆర్ గారు దాకా. కేసీఆర్ గారు మంత్రి పదవి ఇవ్వకపోవటం వల్ల, ఆయన డిప్యూటీ స్పీకర్గా పెట్టడం వల్ల అది రకరకాలుగా మారి చంద్రబాబు మీద ఇది ఆయన ఉద్యమం వచ్చి పెద్ద ఇది జరిగింది. మీరేమో ఆ ప్లేస్లో కూర్చున్నారు ఇప్పుడు. ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు కేసీఆర్కి చంద్రబాబు, డిప్యూటీ స్పీకర్కి ఇచ్చేది ఆయనకు తృప్తిగా లేరు, చేశారు. తర్వాత ఫైర్ అయింది. తర్వాత తెలంగాణ ఉద్యమం ఆయనకు మంత్రి పదవి వచ్చి ఉంటే అసలు ఇంత జరిగి ఉండేది కాదని అంటుంటారు. మీరు అక్కడ కూర్చున్నారు ఇప్పుడు, దీన్ని ఎలా చూడాలి? నేను ఇది హ్యాపీగా ఉన్నా. కేసీఆర్ గారు డిస్సాటిస్ఫైడ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సార్, మీ ఉండి నియోజకవర్గానికి మీ ముద్ర ఎలా వేసుకోబోతున్నారు? అది ఆల్రెడీ పడిపోయింది, ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ లాగా. ఇంకా చేయాల్సింది ఉంది, చాలా అనుదినం చేస్తూనే ఉన్నాం. ఆ కాలువలు బాగు చేయటం, డ్రైన్లు అన్నింటిలోనూ పూడికి తీయటం, స్కూల్స్లో ఉన్న ప్లే గ్రౌండ్స్ అన్నిటిని ఫిల్లింగ్లు చేసి అన్ని గేమ్స్కి కావాల్సిన కోర్టులన్నీ ప్రొవైడ్ చేయటం, ఒక సుమారు 1000-1500 మంది మధ్యన విద్యార్థులకి టేబుల్స్ కూడా సరిగ్గా లేకపోతే అవన్నీ ప్రొవైడ్ చేయటం, అసంపూర్తిగా ఉన్న కొన్ని బిల్డింగుల్ని, అన్నీ కాదు కొన్నిటిని కంప్లీట్ చేయటం. సో స్కూల్స్ని చాలా వరకు బాగా చేసాం, కాలువలన్నీ మోడర్నైజ్ చేసాం, ఇంటింటికి మంచినీళ్ళు కార్యక్రమాన్ని చాలా ఉధృతంగా, గతంలో ఆగిపోయిన స్కీముల్ని, అలాగే నేను నా స్నేహితులతో మైక్రో ఫిల్టర్స్ కొన్ని ఊర్లకి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మాట్లాడి ఆల్మోస్ట్ ఇంకొక 3 నెలలు తీసుకుంటే అన్ని పనులు అయిపోతాయి. ప్రతి గ్రామంలో ఉన్న చెరువుని బాగు చేసి చెరువు చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ ఉండేలాగా, ఎక్కడ పంట కాలంలోకి రెసిడెన్షియల్ సీవేజ్ రాకుండా ఆక్రమణలు లాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్ ఇచ్చి ఆల్మోస్ట్ ఇప్పటికి 450 ఆక్రమించిన ఇళ్లను తొలగించడం జరిగింది. ఇంకో 300 వరకు కూడా 2 నెలల్లో తీసివేయటం జరుగుతుంది. ఇప్పుడు మా ఆక్వీడ్లో హాస్పిటల్లో అసంపూర్తిగా ఉంటే దాన్ని కొత్త బ్లాక్ని కంప్లీట్ అయింది. అక్కడ కిడ్నీ డయాలసిస్ సెంటర్ కూడా ఒక డోనర్ సహకారంతో ఒక 15 నుంచి ఒక 1 మంత్ లోపే ఒక కిడ్నీ ఆ కొత్త హాస్పిటల్లో కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెడతాం. నా టార్గెట్ అయితే యాజ్ అన్ ఎమ్మెల్యే ఎవరు కూడా ఇంతకంటే బాగా చేయలేడు అని అనిపించుకోవాలి అన్నది నా కోరిక. ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ ఐ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఇట్. మీ మనసులో మాటగా చెప్పాలంటే నాకు ఇదైతే బాగుంటుంది, ఇలా ఉండాలని ఏమైనా ఉందా సార్ మనసులో మీకు? యాక్చువల్గా నేను ఏదైతే కోరుకున్నానో, నేను కోరుకున్న దానికన్నా అల్టిమేట్గా నాకు ఎక్కువే వస్తుంది. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. సార్, మీరు కోపాన్ని నటిస్తారా, కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారా? కోపం అంటే నాకు కోపం ఎక్కువగానే వస్తుంది, బట్ ఇట్స్ ఓన్లీ మూమెంటరీ. జగన్మోహన్ రెడ్డి మీరు మళ్ళీ మీ మధ్య ఐ కాంటాక్ట్ ఆ రోజు ఎలా ఉంది సార్? చెప్పారు అసెంబ్లీలో మీరు? నేను దీని గురించి చెప్పాను, తప్పకుండా ఆయన వస్తానని చెప్పాడు. ఐ విల్ షూర్లీ కమ్ అన్నా అని చెప్పి అన్నాడు ఆయన. నేను ఈ కోపం గురించి అదే నేను చెప్పేది. ఇప్పుడు నాకు లిటరల్గా అంటే అంత ఫైట్ చేసి మీరు అంత ఈజీగా క్యాజువల్గా ఎలా మాట్లాడారు? అదే నేను చెప్తున్నా. అందుకనే నేను చెప్తున్నా, తను అది చేశాడు, దానికి శిక్ష అనుభవించాడు, నా కేసులు కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత నేను డెమోక్రసీని అంటే రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి అనే ఆలోచన ఉన్నవాడిని. ప్రతిపక్షం అనేది సభలో లేకపోతే పాలకపక్షానికి మంచిది కాదు అన్న సిద్ధాంతాన్ని నమ్మినోన్నాయి. సో ఒక ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఒక డిప్యూటీ స్పీకర్గా ఇంకా స్ట్రాంగ్గా అతను రిక్వెస్ట్ చేస్తారు, రమ్మని, నువ్వు రావాలి సభకని. అప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ఒక కొలీగ్ ఎమ్మెల్యేగా తగదా వేరు, బట్ అతను ప్రతిపక్ష నాయకుడు, హోదా లేని ప్రతిపక్ష నాయకుడు, ప్రజలు ఇవ్వలేదు హోదా, బట్ ఉన్న ప్రతిపక్షానికి అతనే నాయకుడు. సో ఆ ప్రతిపక్ష నాయకుడిగా మీరు సభలోకి రావాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని గుర్తు చేశా. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా గుర్తు చేస్తారంట. ఇప్పుడు ఇంకా అవకాశం లేదు, తను రాడు కదా, అప్పుడు వచ్చాడు కాబట్టి నేను అదే అంటే మీడియా ముఖంగా చెప్తున్నారు కదా, చెప్పగలిగా. ఇప్పుడు కూడా మీడియా ముఖంగా చెప్తూనే ఉంటారు అన్నమాట. యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ ఐ విష్ అపోజిషన్ పార్టీ వుడ్ బి ప్రజెంట్ ఇన్ ది హౌస్. కోపం గురించి ఎందుకు టాపిక్ తీసుకొచ్చానంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో
నేను కోపం నరాన్ని తెంచేసుకున్నాను అన్నాడు. ఆయన నరమే తెంచేసుకున్నాడు. కాబట్టి అలా మీరు అటువంటి మెంటల్ ప్రాక్టీస్ చేశారా అంటున్నా ఈ చేసి ఇంత ప్రయత్నంలో ఉన్నా. చిత్తపద్ధతికి? చేసి ప్రయత్నంలో ఉన్నా. క్షణిక ఆవేశం తక్కువని అనేయటం, మళ్ళీ పునరాలోచించుకుని అరే సారీ రా నేను అలా అనకుండా ఉండాల్సిందని అంటాం, ఇదంతా అనవసరం అని చెప్పి డెఫినెట్గా వచ్చింది. దాన్ని తెంపేసుకోవడం అంత ఈజీ కాదు, ఎందుకంటే అది కొన్ని పుట్టుకతో వచ్చినాయి. బట్ విత్ ప్రాక్టీస్ ఆయన మ్యాక్సిమం సాధించాడు. అదే విత్ ప్రాక్టీస్ వీ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. ఏసీపీకి ఇలా జరిగింది, అలా 5 ఏళ్ళు అనవసరంగా చికాకు పడ్డారని కానీ, లేదా దీంట్లో ఇలా అయ్యాను కానీ, ఇటువంటి ఫీలింగ్స్ మీకేం లేవా? లేదు లేదు. సో మీ నిర్ణయాలన్నీ కరెక్టే అంటారు? కరెక్ట్ అని నేను అంటలా, కానీ నిర్ణయం తప్పు అని నేను అనుకోవాలా. రైట్ ఆర్ రాంగ్ నిర్ణయం తీసుకున్న తర్వాత మనం చేయగలిగేది ఏమీ లేదు, ముందుకెళ్ళటమే. సో అది తప్పు నిర్ణయం తీసుకున్నాను అని నాకైతే అలా భావించనే లేవు. క్షణికావేశాలు ఒక మాట అంటాం వేరు, సో దాన్ని సారీ అంటాం వేరు. బట్ నిర్ణయం నేను పూర్తిగా ఈ పార్టీకి నాకు సంబంధం లేదు, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ది పీపుల్. చాలా దారుణంగా అరాచకాలు జరుగుతున్నాయి, అన్నీ ఇలా చేస్తున్నారంటే ఇంకా అసలు కామన్ మ్యాన్ పరిస్థితి దారుణం అని ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత బ్లైండ్గానే వెళ్ళిపోయా. సో ఈ కూటమి ముగ్గురు మధ్య 3 పార్టీలు లేకపోవడంలో మీ రోల్ కూడా ఉందంటారు, నిజమేనండి? అంటే ఉంది అని చెప్తే ఒరే నీకు సీటు వచ్చేది కదరా అంటారు. సో అంచేత సీటు ఆఖరి నిమిషం దాకా తెచ్చుకోని వ్యక్తిగా నేను ఉంది అంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. 2.5 సంవత్సరాల నుంచి చెప్తున్నా ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి, నేను ఈ కూటమి నుంచే పోటీ చేస్తున్నాను అని 2.5 సంవత్సరాల నుంచి చెప్తున్నా. అంటే అది కాలజ్ఞానం లాంటిది అంటారా? అది కాలజ్ఞానం అని ఎవరైనా అనుకుంటే అది అలా తెలివి తక్కువతనం. నేను కాలజ్ఞాని కాదు. నేను ఢిల్లీలోనే ఉంటూ అందరితో టచ్లో ఉండేవాడిని. అక్కడ నడ్డా గారితో రెగ్యులర్గా మాట్లాడేవాడిని, షా గారిని కలిసేవాడిని, ఇక్కడ బాబు గారితో మాట్లాడేవాడిని, కళ్యాణ్ గారితో కూడా చాలా మీటింగ్లు నేను పాల్గొన్నా 1-on-1. సో కాబట్టి మేము కలిసే పోటీ చేస్తాము, అందులో సభ్యుడిగానే నేను పోటీ చేస్తా అని ఆఖరికి చివరిలో భారతీయ జనతా పార్టీ రాకముందు కూడా వాళ్ళిద్దరూ ఉన్న సభలో అప్పటికి భారతీయ జనతా పార్టీ జాయిన్ అవ్వకపోయినా భారతీయ జనతా పార్టీ కలుస్తుంది, కూటమి తరఫున నేను పోటీ చేస్తున్నానని కూడా నేను చెప్పా. అంటే దాన్ని ఎలా చెప్పగలిగారు? ఎలా చెప్పగలిగారంటే నాకు తెలుసు కాబట్టి, దానికి నేను హోంవర్క్ చేశాను కాబట్టి. సో ఓవరాల్గా మీరు అనుకున్నవి సాధించాలి, మళ్ళీ పార్లమెంట్కి వెళ్తారా, మంత్రి అవుతారా అనేది ఒకటి, అలాగే టీటీడీ చైర్మన్ అవుతారా, ఈ 2 ఉన్నాయి. అలాగే మీకుండే హ్యాపీగా ఉన్నాం ఉన్నారు. మీకున్న ఏ ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడల్లా మీరు ఇబ్బందులు పడ్డారు, ఇబ్బందులు పెట్టారు. సో మరి భవిష్యత్తు ప్రయాణంలో కూడా మరి చంద్రబాబుతో వెళ్తే మీరు ప్రయాణం చేస్తున్నారు, భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి చూడాలనుకోవాలి. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, ఈ ఆత్మగౌరవం దెబ్బతినకుండా చూసుకుంటారు వాళ్ళు. డెఫినెట్గా నేను చూసుకుంటాను, వాళ్ళు చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శర్మ గారు.